జయ కృష్ణహర. ఠాకూర్ శ్రీ హరనాథ మహాప్రభువు తన భక్తులైన భవానీ చరణ్ బోస్ను రైలు ప్రమాదం నుండి ఎలా రక్షించినారో ఇప్పుడు తెలుసుకుందాము. క్రీస్తు శకం 1912లో నేను కలకత్తాలోని ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడిని. నేను దాదాపు ప్రతిరోజు ఉత్తరపరా నుండి కలకత్తాకు వెళ్ళి వస్తూ ప్రయాణికుడిని. కలకత్తాలో రైలు ఎక్కేందుకు నేను ప్రతిరోజు పరుగులు పెట్టాల్సి వచ్చేది. నేను చెప్పబోయే ఈ సంఘటన జరిగిన నాడు చాలా దూరం నుండే రైలు బండి స్టేషన్లో ఉన్నట్లు గమనించాను. నేను పరుగు పెట్టాను, కానీ ఓవర్ బ్రిడ్జిని దాటకముందే బండి కదలటం ప్రారంభించింది. అయినా నేను మెట్లన్నింటినీ దిగి బండిని పట్టుకోవటానికి ప్రయత్నించాను. ఓవర్ బ్రిడ్జి నుండి నేల మీదకు చేరుకునే చోటుకు 2-3 మూరల దూరంలో ప్లాట్ఫారం అంతమవుతుంది. అక్కడ నుండి వాలు అంటే స్లోప్ ప్రారంభమవుతుంది. ప్లాట్ఫారం అక్కడే అంతమవుతుందని అప్పుడు నేను గమనించలేదు. నా దృష్టి అంతా ట్రైన్ మీదనే ఉంది. నేను పరిగెత్తి రైలు పెట్టే హ్యాండిల్ను దాదాపు పట్టుకోబోయాను. కానీ ఇంతలో నా కాలు వాలు నేలపై పడిపోయింది. దానితో రైలు అందకపోగా నేను తూలిపోయాను. నా తల నడుము అంత ఎత్తుకు వంగిపోయింది. నా పని అయిపోయింది అనే కేక నా నోటి వెంట వెలువడింది. ఆ తరువాత నేను నిటారుగా ఎలా నిలబడగలిగింది నా అంతట నేను చెప్పలేను. బండి సాగిపోతున్నది. గార్డు పెట్టె నా ముందు నుండి పోతుండగా గార్డు గారు, బాబు, మీరు బండిని ఎక్కడానికి ప్రయత్నించి ఉండకూడదు అని అన్నారు. ఆ తర్వాత స్టేషన్లో ఉన్నవారంతా నన్ను నిందించసాగారు. ఆ తర్వాత వచ్చి బండిని ఎక్కి నేను ఆఫీసుకు వెళ్ళాను. ఇంతకుముందు ట్రైన్లో నేను ఎక్కాలని, హ్యాండిల్ పట్టుకోవాలని ప్రయత్నించిన పెట్టెలోనే నాకు పరిచయం ఉన్న ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. సాయంత్రం ఆఫీసు నుండి నేను తిరిగి స్టేషన్కు రావటం గమనించిన ఆ బ్రాహ్మణుడు నన్ను గొంతెత్తి పిలిచి తానెక్కిన పెట్టెలోనికే నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ తరువాత ఆయన, మీకెవరైనా గురువు ఉన్నారా అని నన్ను ప్రశ్నించాడు. లేదు అని అన్నాను. ఈ సమాధానం వింటూ మళ్ళీ ఆయనే, అయితే మీకు ఎవరైనా గొప్ప సాధువుతో కానీ మహాపురుషునితో కానీ పరిచయం ఉన్నదంటారా అని అడిగాడు. లేదు అన్నాను. నేను అబద్ధం చెప్పకూడదనే ఉద్దేశంతోనే ఆయన నా శరీరాన్ని ఇంతసేపు తడుముతూనే ఉన్నాడు. దానితో నేను, మీరు బ్రాహ్మణులు, పైగా నా శరీరాన్ని తడుముతూనే ఉన్నారు కనుక నాకు తెలిసిన విషయమంతా చెబుతాను. మీరు అడగదలిచిందంతా అడగండి అన్నాను. నీవు హ్యాండిల్ని పట్టుకొనబోయి తొట్టుబడి క్రింద పడిపోబోయావే, అదే పెట్టెలో నేను ఉన్నాను. తల మీద నిడిపాటి జుట్టు, నెరసిన పెద్ద గడ్డంతో ఉన్న ఒక పెద్ద మనిషి మా పెట్టెలో నుండే నిన్ను ముందుకు నెట్టి నీవు నిలబడేటట్లు చేశాడు అని ఆయన అన్నాడు. నేను ఎటు పరిగెత్తుతున్నానో రైలు కూడా అదే దిక్కుకు పరిగెత్తుతున్నది కదా. నడుస్తున్న రైలు బండి ఇంత బరువున్న నాలాంటి మనిషిని తోసి నిలబెట్టడానికి మానవునికి ఎవరికి శక్తి ఉండదు, సాధ్యం కాదు కూడా. ఒకవేళ బండి ఎదురు దిక్కుగా నడుస్తుంటే మీ మాటలు నమ్మగలిగేవాడినే అన్నాను. అప్పుడు ఆయన తాను చూచిన పెద్ద మనిషిని గురించిన వివరాలు వర్ణిస్తూ చివరికి ఇలా అన్నారు. నేను, నాతో పాటు చాలామందిని ఆయనతో, మహాశయ, మీరు గొప్పగా రక్షించారు, నిజంగా చాలా అద్భుతంగా రక్షించారు అని అన్నాం. అంతే, అంతలోనే ఆయన మాలో ఎవ్వరికీ అగుపించకుండా పోయారు. అంతకుముందు కూడా పెట్టెలో ఎవ్వరూ ఆయనను చూడలేదు అంటూ ఆయనే మరలా, నేను వర్ణించిన రూపురేఖలు కలిగిన ఏ వ్యక్తితోనూ మీకు పరిచయమే లేదా అని ప్రశ్నించారు. అవును, గుర్తు వచ్చారు. ఆయనే ఠాకూర్ హరనాథ్. కానీ
నా ఉద్దేశంలో కేవలం ఆయన ఒకానొక సత్పురుషుడు. అందుకనే ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన మహాపురుషుడో కాదో నేను ఎరుగను అని చెప్పక తప్పలేదు. ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత నాకు ఠాకూర్ వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. బాబా, మరి కొంచెం జాగ్రత్తగా ఉండలేవా? నీకోసం చాలాసార్లు నేను ఎంతో శ్రమపడాల్సి వస్తున్నది అని దానిలో ఉంది. ఈ సంఘటన జరిగిన మర్నాడు నేను మళ్ళీ అదే బండిలో ప్రయాణం చేస్తున్నాను. నాతో కూడా మన్మథనాథ బందోపాధ్యాయ అనే నా పొరుగున ఉండే మిత్రుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. బాలీ స్టేషన్లో ఎవరో ఒక అతను ప్లాట్ఫారం మీద పడిపోవటము, కొద్దిగా దెబ్బలు తగలటము జరిగింది. మా ఇంటర్ క్లాస్ కంపార్ట్మెంటులోనే ఉన్న ఒక పెద్ద మనిషి ఈ బండికి ఏం మూడిందో ఏమో, నిన్నటికి నిన్న ఉత్తరపరా స్టేషన్లో ఒక వ్యక్తిది తెగ కోయబడ్డాడు, ఈరోజు ఇక్కడ మరొక వ్యక్తి పడిపోయాడు అంటూ గట్టిగా ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. దానితో నేను, నిన్న ఉత్తరపరా స్టేషన్లో ఒక వ్యక్తి తెగిపోవటం మీరు కళ్ళారా చూశారా అని అడిగాను. దానికి ఆయన, మహాశయ, ఆ వ్యక్తి కూడా మీ మాదిరిగానే పొడవుగా లావుగా ఉన్నాడు. ఆయన చాలా దూరం నుంచి పరుగులు పెట్టుకుంటూ రావటం, ఆ తర్వాత ఓవర్ బ్రిడ్జిని ఎక్కటం దిగటం చూశాను. తీరా అతడు బండి పట్టుకోబోతుండగా తూలిపోయాడు. అంతే, ఆ క్షణంలోనే బండి కింద పడ్డాడు అన్నాడు. అతడు బండి కింద పడిపోవటము, తెగిపోవటము మీరు స్పష్టంగా చూశారా అని అడిగాను. ఘోరమైన ఆ దృశ్యాన్ని ఎవరూ చూడలేరు, అందుకని నేను వెంటనే ముఖాన్ని లోపలి వైపుకు తిప్పుకున్నాను అని సమాధానం వచ్చింది. అప్పుడు నేను ఆయనతో, మహాశయ, ఆ చనిపోయాడన్న అన్న వ్యక్తిని నేనే, ఆ చనిపోయాడని అన్న వ్యక్తిని నేనే. నిజానికి నేను పడనూ లేదు, నాకు ఏ గాయమూ తగలనూ లేదు. తూలిపోవటం మాత్రం యథార్థమే. కానీ ఆ తర్వాత నేను నిటారుగా నిలబడ్డాను. అప్పుడు ఏది ఎలా జరిగిందో మాత్రం నాకు ఇప్పటికీ బోధపడటం లేదు అన్నాను. నా మాటలను వినిన పెద్ద మనిషి, మహాశయ, నేను ఇంతకుముందు జీవితంలో ఎప్పుడూ ఠాకూర్ అన్న దేవత అన్న నమ్మలేదు. కానీ నా కళ్ళతో చూసిన దాన్ని బట్టి, చెవులతో వింటున్న దాన్ని బట్టి భగవంతునికి నమస్కరించకుండా ఉండలేకపోతున్నాను అని 2 చేతులు ఎత్తి భగవంతునికి నమస్కరించి నా వంకకు తిరిగి, మహాశయ, మీరు నాకు ప్రత్యేకంగా ఉపకారం చేశారు అన్నాడు. దీని తర్వాత కొన్ని రోజులకు నేను ఠాకూర్తో కలిసి కలకత్తా నుండి సోనాముఖికి వెళ్ళాను. అప్పుడు సంభాషణవశాత్తు నన్ను ఆ విధంగా రైలు బండి నుండి మీరే రక్షించారు. తీరా మిమ్మల్ని అడిగితే కృష్ణుని ఇచ్చ నాదేమీ లేదు అంటారేమిటి అని అడిగాను. నన్ను ప్రేమించిన ప్రతి వ్యక్తి తనను నేను రక్షించానని అంటుంటాడు. నీకు రైలు వద్ద ప్రమాదం జరిగినప్పుడు సరిగ్గా అదే సమయంలో, ఇదిగో చూడు, ఈయన ఎవరో పోస్ట్ కార్డు రాశాడు, ఆయన మేఘనా నదిలో మునిగిపోతుంటే ఆయనను రక్షించినది నేనేనట అని చెప్తూ ఠాగూరు నా చేతికి ఒక పోస్ట్ కార్డు ఇచ్చారు. నిజమే, పోస్ట్ కార్డులో అలాగే వ్రాసి ఉంది. ఉత్తరపరాలో నన్ను రక్షించినప్పుడే ఠాగూరు ఆ ఉత్తరం రాసిన వ్యక్తిని మేఘనా నదిలో మృత్యువు కోరల నుండి రక్షించారు. జై కుసుమహర. ఇంత అద్భుతమైన లీల, చాలా బాగుంది కదూ కుసుమహర. మరి ఒక లీలలో కలుసుకుందాము.